అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఏపీ త్రిబుల్ ఐటీ 2025 అడ్మిషన్కి సంబంధించి మే 20వ తేదీ లాస్ట్ డేట్ అనమాట ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఇప్పటికే చాలామంది అయితే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటున్నటువంటి వాళ్ళలో చాలామంది చాలా తప్పులుగా అప్లికేషన్ అయితే ఆన్లైన్లో ఫిలప్ చేస్తున్నారు. సో ఒక్కసారి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నారు అనుకోండి, సో ఇంకొకసారి ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా దగ్గరగా పెట్టుకొని డాక్యుమెంట్స్లో ఏదైతే ప్రాపర్ డేటా ఉంటుందో అదే ఎంటర్ చేసి ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్అప్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇప్పటికే చాలామంది కామెంట్లో పెడుతున్నారు, సో మా యొక్క కేటగిరీనే మనం తప్పుగా ఎంటర్ చేసాము, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ మనం రాంగ్గా పెట్టాము, నేమ్ రాంగ్గా ఉంది, నెక్స్ట్ మార్క్స్ వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను రాంగ్గా ఎంటర్ చేశాను, ఈ విధంగా చెప్తుంటారు కదా. నిజంగా మీరు సీట్ వచ్చినా కూడా మీ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు ఇక్కడ ఆన్లైన్లో మీరు ఏదైతే సబ్మిట్ చేస్తారో అదే డేటా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అనేది మీరు అక్కడ ఖచ్చితంగా చూపించాలి. లేకపోతే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా మీ సీట్ అనేది క్యాన్సిల్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏపీ త్రిబుల్8లో మీకు సీట్ రావాలంటే ఎంత స్కోర్ ఉంటే ఖచ్చితంగా మనకు సీట్ వస్తుంది. సో ఎలాంటి వాళ్ళు అప్లై చేసుకోవాలి? సో 450 వచ్చినా అప్లై చేసుకోవచ్చా, 350 వచ్చినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా, మరీ ముఖ్యంగా స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎంత స్కోర్ ఉంటే అప్లై చేసుకోవాలి అనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకు. ఓవరాల్గా ఈ 2025 అకాడమిక్ ఇయర్లో 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏపీ త్రిబుల్8కి అయితే అప్లై చేసుకోవచ్చు. 300 వచ్చినా, 400 వచ్చినా, 500 ప్లస్ వచ్చినా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అలాగే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా సీట్ వస్తుందా రాదా? మరి ఏపీలో ఉన్నటువంటి క్యాంపస్లు 4 క్యాంపస్లు, ఆ 4 క్యాంపస్లకు కలిపి 4400 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఎంతమంది అప్లై చేసుకున్నా కూడా ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి వాళ్ళు 4400 సీట్లు మాత్రమే భర్తీ చేస్తారు. మరి ఈ 4400లో మీకు ఒక సీట్ కావాలి. మీకు ఒక సీట్ కావాలంటే మీ స్కోర్ ఎంత ఉండాలి? ఇదే కదా ఇప్పుడు డౌట్. సో ఇప్పుడు ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికన్నా ముందు మీకు ఒక కామెంట్, ఎవరో ఒక కామెంట్ పెట్టారు, ఆ కామెంట్ చూపిస్తాను, ఒకసారి మీరు కూడా చూడండి. అప్పుడు మీకు సీట్ వస్తుందా రాదా అనేది కూడా డిసైడ్ అయితే అవ్వచ్చు అనమాట. చూడండి సార్, మా అమ్మాయి ప్రైవేట్ స్కూలు 587 మార్కులు వచ్చాయి, బీసీడీ ఐఐటి గర్ల్స్ క్యాంపస్ ఉంటుందా, ఏ గ్రూపులు ఉంటాయి, హాస్టల్ మరియు ట్యూషన్కి డబ్బులు ఏమైనా కట్టాలా, 6 సంవత్సరాలు ఫ్రీ సీటా అని ఒకరు కామెంట్ పెట్టారు. ఈ కామెంట్లకు నేను ఆల్మోస్ట్ రిప్లై అయితే ఇస్తున్నాను. ఈ కామెంట్కి కూడా రిప్లై ఇచ్చే లోపలే ఇంకొకరు ఎవరో వాళ్ళకు ఒక సజెషన్ అయితే ఇచ్చారు. ఆ సజెషన్ కూడా మీరు చూడండి. వద్దు, మీరు మీ పాపకి ఐఐటి సీటు కోసం వెయిట్ చేయొద్దు అమ్మా ప్లీజ్. మా పాపకు కూడా లాస్ట్ ఇయర్ అలానే వెయిట్ చేసి 3 months లేట్గా ఇంటర్లో జాయిన్ చేశాను, కానీ దేవుని దయతో మా పాప సిలబస్ అందుకుంది. 10thలో 590 మార్క్స్ విత్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న మా పాపకి సీట్ అనేది రాలేదు ఏపీ త్రిబుల్8లో అని మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఏపీ త్రిబుల్8 అడ్మిషన్లో భాగంగా 3 కౌన్సిలింగ్స్ అయితే జరిగాయి. ఫస్ట్ కౌన్సిలింగ్ జరిగింది, సెకండ్ కౌన్సిలింగ్ జరిగింది, 3వ కౌన్సిలింగ్ కూడా జరిగిందనమాట. సో ఇక్కడ స్పెషల్ కేటగిరీకి సంబంధించి కూడా 3 కౌన్సిలింగ్స్ అయితే జరిగాయి. సో ఇక్కడ వీళ్ళకు ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా ఉంది. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా జరిగింది. ఫస్ట్ ఫేజ్లో రాకపోతే సెకండ్ ఫేజ్లో అయినా రావాలి, సెకండ్ ఫేజ్లో రాకపోతే థర్డ్ ఫేజ్లోనైనా రావాలి. 3 ఫేజ్ కౌన్సిలింగ్ జరిగినప్పటికీ కూడా ఇక్కడ 590 స్కోర్ ఉండి ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నా కూడా లాస్ట్ ఇయర్ సీట్ రాలేదు మాకు. సో దీనికోసం వెయిట్ చేయకండి, సో వేరే ఆప్షన్ మీరు చూజ్ చేసుకోండి అని ఇక్కడ ఎవరో ఒకరు నిజంగా చాలా క్లియర్గా వీళ్ళ యొక్క కామెంట్కి వాళ్ళు రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. సో ఒకసారి మీరు కూడా ఈ యొక్క కామెంట్ యొక్క సారాంశాన్ని తెలుసుకోండి. మీరు 500 ప్లస్ ఉన్నా, 450 ప్లస్ ఉన్నా, 350 ప్లస్ ఉన్నా అప్లై అయితే చేసుకోవచ్చు. మరి సీట్ వస్తుందా రాదా అనేది ఇక్కడ ప్రశ్న అనమాట. మరి మీకు సీట్ వస్తుందా రాదా అనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. 4400 సీట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి మీరు మంచిగా స్కోర్ సాధించినట్టయితే, అందులో కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ మీరు మంచి మెరిట్లో ఉన్నట్టయితే మీకు సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది, అదర్వైజ్ సీట్ రాదు. మరి ఏపీ త్రిబుల్8లో సీట్ వస్తుందా అన్న అని ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏదైనా ఒక వీడియో పెడితే మీరు అక్కడంతా మీ యొక్క స్కోరు, మీ రిజర్వేషన్ను, మీ గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా, నాకు స్పెషల్ కేటగిరీలో ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయి అనేది అంతా మెన్షన్ చేస్తుంటారు. సో చాలామంది మీ యొక్క కామెంట్లకు రిప్లై కూడా పెడుతుంటారు, నీకు సీట్ వస్తుంది తమ్ముడు అప్లై చేసుకోమని పెడతారు.
మీరు ఇంకేం బ్లైండ్గా డిసైడ్ అయిపోతారు నాకు ఇంకా ఏపీ 888లో సీట్ వచ్చేసినట్టే. ఇమాజినేషన్లో ఉండి వేరే ఆప్షన్స్ ఏవి పట్టించుకోకుండా ఏపీ 888 ఒక్కటి మీదే మీరు కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఖచ్చితంగా సీట్ వస్తే పర్లేదు, సీట్ రాకపోతే ఈ అకాడమిక్ ఇయర్ అంతా లాస్ అయిపోతారు. ఎందుకంటే ఏపీ 888 అడ్మిషన్ ప్రాసెస్ కొంచెం లేట్గా జరిగిందనుకోండి, ఇప్పటికే కొన్ని ఆల్రెడీ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కావచ్చు, వేరే గురుకులాలు కావచ్చు, లేదా వేరే పాలిసెట్ డిప్లొమాకి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. మీకు వేరే ఆప్షన్ అంటూ ఉండదు. మరి అప్పుడు ఏ విధంగా మీరు ఈ అకాడమిక్ ఇయర్ని కంప్లీట్ చేస్తారు? కాబట్టి ఏపీ 888లో సీట్ వస్తుంది అంటే ఓకే, రాకపోతే ఏం చేయాలి అనేది కూడా మీరు ఫోకస్ చేయాలి. సో క్లియర్గా ఒకటే చెప్తున్నాను, 500+ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, తప్పలేదు. 450+ ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 450+ ఉన్న వాళ్ళు సీట్ రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ మెరిట్ బేస్ చేసుకునే అలాట్మెంట్ చేస్తారు. కాబట్టి మీరే డిసైడ్ అయిపోవాలి. ఇంతకుముందే కట్ ఆఫ్ వీడియో కూడా నేను పెట్టాను. సో చాలా జాగ్రత్తగా ఇక్కడ అడుగులు వేయాల్సినటువంటి బాధ్యత మీ మీదే ఉంటుంది. ఏ యొక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్పినటువంటి దాని మీద మీరు బేస్ అయి ముందుకెళ్ళకండి. సో ఇక్కడ ఒకటే తెలుసుకోండి, మీకు మంచిగా స్కోర్ ఉన్నప్పుడు, ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను, మంచిగా స్కోర్ ఉన్నప్పుడు మాత్రమే దాని మీద హోప్స్ పెట్టుకోండి, లేదా వేరే ఆప్షన్ కూడా మీరు ఇంకొక ఆప్షన్గా ముందుకు వెళ్ళడం బెటర్. సో ఇప్పటికే ఏపీ పాలిసెట్ ఎగ్జామ్ జరిగింది. ఏపీ పాలిసెట్ ఎగ్జామ్ రాసి మీరు వెయిట్ చేస్తున్నట్టయితే ఇక్కడ కూడా మీరు డిప్లొమా చేసి డైరెక్ట్గా సెకండ్ ఇయర్కి అయితే జాయిన్ అయిపోవచ్చు. అది కూడా మీకు ఆప్షన్ ఉంది. నెక్స్ట్ 10th క్లాస్ మెరిట్ బేస్ చేసుకునే మీకు అగ్రికల్చర్ డిప్లొమా కానీ, హార్టికల్చర్ డిప్లొమా కానీ, నెక్స్ట్ వెటర్నరీ డిప్లొమా కానీ, ఫిషనరీ డిప్లొమా కానీ, ఈ విధంగా నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి. నెక్స్ట్ ప్లాస్టిక్ డిప్లొమా అనేది ఉంది, అంటే సిపెట్ ఎగ్జామ్ రాసి అటువైపు కూడా వెళ్ళొచ్చు. అది కూడా మంచి ఆపర్చునిటీ అనమాట. సో సిపెట్ నోటిఫికేషన్ కూడా తొందరలో కాదు రిలీజ్ చేశారు. అలాంటి వాటి మీద కూడా ఫోకస్ చేయండి. మీకు కూడా అప్లై చేసుకొని ఒక ఆప్షన్గా వాటిని కూడా పక్కన పెట్టుకోండి. ఒక ఐఐటీలోనే సీట్ వస్తుంది నాకు అని కన్ఫర్మ్ చేసుకొని మీకు మీరే ఒక ఇమాజినేషన్లో అయితే ఉండకండి. సో ఐఐటీలో సీట్ రావాలంటే ఖచ్చితంగా మెరిట్ అనేది ఎక్కువగా ఉండాలి. సో మీకు సీట్ వస్తే పర్లేదు, సీట్ రాకపోతే నిజంగా చాలా లాస్ అయితే అవుతారు. సో ఇది చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నిజంగా ఇక్కడ నేను ఒక్కటే చెప్తాను, సో 560+ ఉండి గవర్నమెంట్ స్కూల్లో మీరు చదివినట్టయితే మీకు ఒక 24 మార్కులు యాడ్ చేస్తాము అని చెప్తున్నారు. సో ఆ విధంగా మీకు యాడ్ అయినట్టయితే మీకు 585 గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి వాళ్ళకు కూడా 585 వస్తే సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ స్పెషల్ కేటగిరీస్ ఉండి 450+ వచ్చిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీ యొక్క స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ మాత్రమే చూసి మిమ్మల్ని మెరిట్ లిస్ట్లో పెట్టరనమాట. సో 10th క్లాస్లో మెరిట్ ఉండి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ కూడా మెరిట్లోనే ఉన్నట్టయితే అప్పుడే మీరు సెలెక్ట్ అవుతారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ప్రైవేట్ స్కూల్ వాళ్ళకైతే నిజంగా ఇక్కడే ఒక కామెంట్లో చూస్తారు కదా, 590 వచ్చినా లాస్ట్ ఇయర్ మనకు రాలేదు. సో 590 ఈసారి ఉంటుందంటే ఖచ్చితంగా 590 ఉండదు, దానికన్నా ఎక్కువగానే ఉండొచ్చు, లేదా దానికన్నా 1 or 2 మార్క్స్ తగ్గవచ్చు. పెద్దగా ఏం మార్పులు ఏమి ఉండవు. సో ఇది ఏపీ 888కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోకూడదు అని చాలామంది అడుగుతారు కదా కామెంట్లో. వాళ్ళకి నా యొక్క చిన్న సజెషన్ అన్నమాట. ఏపీ 888 ఒకటే ముఖ్యం కాదనేది కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ వీడియోలో మీకు చెప్తూ, సో మిగతా ఆప్షన్స్ కూడా చాలా బాగుంటాయి, వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళండి అని చెప్తూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉన్నట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.